హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. కానీ రాత్రి ఎందుకనో వర్షం పడింది, కొంచెం వాతావరణం చల్లబడింది. స్కూల్ అయితే తెరిచేశారు కదా, పిల్లలతో ఇక హడావడిగా ఉన్నాయి రోడ్లన్నీ కూడాను. మాకు ఎదురుగా ఉన్నది కనబడుతుంది మీకు సెయింట్ ఆన్ స్కూల్ అనమాట. ఇక పిల్లలైతే మార్నింగ్ ఈవినింగ్ సందడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నేను తీసింది వీడియో. అయితే అప్పటికి చూసారుగా చన్నగా చినుకులు అయితే కనుక పడుతున్నాయి అనమాట. గత 20 రోజులుగా వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. మే నెలలో లేని ఎండంతా కూడా మనకి జూన్ నెలలోనే చూపిస్తుంది కదండి. కొంచెం చల్లబడింది. ఇంక ఈరోజు ఏకాదశి కదా, అందుకనే ఇల్లంతా శుభ్రం చేసేసి చక్కగా ముగ్గులు పెట్టి స్వామికి పూజ చేసుకుందామని చెప్పని నేనైతే కనుక చక్కగా మొత్తం పువ్వులు అన్నీ కోసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోగా మిగతా పనులన్నీ క్లియర్గా చేసేసుకొని హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఏకాదశి రోజు ఎక్కువగా జపం చేస్తాను, ఎక్కువగా పాటలు, స్వామివారి పాటలు పాడుకోవడం ఇవంతా కూడా రోజువారి కన్నా ఎక్కువగా చేసుకుంటానన్నమాట. ఎందుకంటే ఆ రోజు పనంతా కొంచెం తక్కువగా పెట్టుకొని ఎక్కువ స్వామి యొక్క నామం మీదే చేయాలని నాకైతే ఎక్కువగా కోరిక. ఇవైతే ముందు రోజు నేను తీసిందండి. ఎందుకంటే ఇత్తడి సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి ఏంటంటే ముందు రోజు నేను నైట్ ఒక్కోసారి వీలైతే కనుక చింతపండులో నానబెట్టేసి నీళ్ళలోనే వేసి ఉంచుతాను అనమాట. ఆ ముందు రోజు నిమ్మకాయలు కూడా వాడాను, అవి కూడా నానబెట్టిన చింతపండు అవన్నీ కూడా నీళ్ళల్లో వేసేసి ఈ ఇత్తడి సామాన్లు రాగి ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో పెట్టేస్తాను అనమాట. ఇవి మామూలు నీళ్ళే, ట్యాప్లో నీళ్ళు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టాను. అంటే వేడేం చేయలేదన్నమాట, జస్ట్ ఊరిని మీకు చూపించడానికి అలాగా నాకు వీలుగా అలా పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఈ చింతపండు, ఆ నిమ్మకాయ ముక్కలు వేసి ఇత్తడి సామాన్లు ఏవైతే అవి ఉంటాయో అవన్నీ వేసేస్తాను. మార్నింగ్ కడుక్కుంటాను అనమాట. లేదు ఒక రోజు వీలు లేదు అని అంటే కనుక అప్పటికప్పుడు ఒక గంట 2 గంటలు మొత్తం పూజా మందిరం అంతా క్లీన్ చేసుకునే లోపులు ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి అలాగా నీళ్ళలో వేసి ఉంచేస్తాను. మనం క్లీన్ చేసుకున్నప్పుడు చాలా తొందరగా అయితే మనకి చాలాగా బయట చూపిస్తూ ఉంటారు కదా, తొందరగా క్లీన్ అయిపోవడానికి వేడి నీళ్ళలో వేద్దాము, లేదా బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వేరే లిక్విడ్లని అవి కూడా ఉంటాయండి. కాకపోతే నా చేతికి అవి పడలేదని చెప్పి నేనైతే కనుక ఆ లిక్విడ్లు అవన్నీ కూడా ఆన్లైన్లో దొరికినవి నేనైతే వాడనమాట. నేను పాతకాలంలాగే ఓన్లీ చింతపండు లేదా నిమ్మకాయ యూజ్ చేసి పీతాంబరి ఒకటి మాత్రం వాడతానమాట. ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ ఇలాగ వేసేసి ఉంచుతానమాట. ఇలా మామూలు నీళ్ళల్లో ఒక దేవుడి విగ్రహాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి మాత్రం వేయను. ఎందుకంటే అవి విడిగా తోముకున్నప్పుడు విడిగా చక్కగా పెట్టి వాష్ చేస్తే అయిపోతుంది కాబట్టి. ఈ ప్లేట్లు ఇవి అయితే కనుక మిగతా సామాన్లు అవన్నీ కూడా వేసాను అనమాట. వెండి సామాన్లు, చిన్న చిన్న పంచలోహ విగ్రహాలు అవన్నీ మాత్రం నేను నార్మల్గా వాష్ చేసుకున్నప్పుడే అవి క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇలా చేసేసుకుంటే ముందు రోజు వేసుకుంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి చాలా ఈజీగా అవుతుంది. ఇలా 15 days ఒకసారి చేసుకుంటాం. నార్మల్గా రోజు కడుక్కునేటప్పుడు మాత్రం ప్రిల్ లిక్విడ్తో కానీ లేకపోతే సబీనాతో కానీ క్లీన్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయన్నమాట. డీప్ క్లీనింగ్ అనేది బాగా ఎక్కువగా నెలకు ఒకసారి కానీ ఇలా 15 daysకి ఒకసారి చేసుకుంటే మనకు సరిపోతుంది. మరీ అంత నల్లబడవు అనమాట. అలా కాకుండా మనకి చూపించినట్టు వేడి నీళ్ళలో పెట్టడం అలా చేస్తే కనుక అవి నల్లబడిపోతాయి. 2 రోజులకే మనకి వచ్చినప్పుడు తెల్లగా వస్తాయి కానీ తర్వాత మాత్రం మనకి నల్లబడిపోతాయి. అవన్నీ కూడా ప్రాసెస్ అవ్వవు. నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను కూడా. మొత్తం అవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని హాయిగా ప్రసాదమై వండేసుకొని స్వామివారికి అయితే కనుక ఆ రోజు నేను పూజ అయితే కనుక కంప్లీట్ చేసేసాను. మా కృష్ణయ్య స్వామివారికి పూజ అంతా అయిపోయిన తర్వాత హాయిగా హారతి ఇచ్చి నాకు వచ్చినటువంటి 2-3 పాటలు అవన్నీ కూడా ప్రశాంతంగా హాయిగా పాడుకున్నాను. ఆ రోజు వాతావరణం కొంచెం చల్లగా ఉంది. తర్వాత మళ్ళీ ఎండ అయితే కనుక బాగా వచ్చేసిందండి. మిగతా పనులు ఎలా అయితే ఉంటాయి కదా, ప్రశాంతంగా కూర్చొని హాయిగా స్వామివారికి ఆ రోజు నేనైతే కనుక చిన్న వెంకటేశ్వర స్వామి ఉంటుందో ఆ స్వామికి కొంచెం అభిషేకం చేసుకొని విష్ణు అష్టోత్తర పూజ మాత్రం పూలతో చేసుకుంటాను. ఏకాదశి రోజు ప్రత్యేకంగా అయితే మామూలుగా అయితే పాటలు పాడుకుంటూ శ్రీరామ రక్షా స్తోత్రం అని, లేదా తర్వాత మనకి లక్ష్మీ అష్టోత్తరము, హనుమాన్ చాలీసా ఇవన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసేసుకుంటాను ఆదిత్య హృదయం. ఆ రోజు మా అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కలిసి మా ఊరికి అంటే తాడేపల్లిగూడెంకి గ్రామ దేవత ఉంటారు. మనకి ఇటు వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా అవగాహన ఉంటుంది. ఎంట్రన్స్లో అన్నమాట ముత్యాలమ్మ తల్లివారి టెంపుల్కి అనమాట. ఎప్పుడో మొక్కు ఉండిపోతే అది తీర్చుకుందామని చెప్పని వాళ్ళ ముగ్గురైతే వెళ్ళారు. నేను వెళ్ళలేదండి, నాకు ఇంట్లో పనుండి నీకు ఆ రోజు ఆగిపోయానమాట. అక్క, మా అమ్మాయి, మనవరాలు ముగ్గురు వెళ్ళారనమాట.
గుడి అయితే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంతవరకైతే బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఊర్లో ఉన్నా కూడా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్నాం అనమాట. ఎందుకంటే దగ్గరలోనే కన్నికా పరమేశ్వరి అమ్మవారు, సర్వమంగళ అమ్మవారు అందరూ చాలామంది ఉంటారు. కాకపోతే ఇంకా ఎక్కడైతే ఏమైందిలే అమ్మవారు అని చెప్పన్న దీంతో ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఇది చిన్న ముత్యాలమ్మ అమ్మవారు అనమాట. ముందు అమ్మవారు ఇక్కడే వెలిసింది. తర్వాత పెద్ద గుడి వెనకాల రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అయితే కట్టారనమాట. ముందు అసలు అమ్మవారు ఇదేనమాట. ఇంతవరకైతే మనం లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు. తర్వాత శ్రీచక్రం వేసిన తర్వాత లోపలికైతే ఎంట్రన్స్ లేదన్నమాట. ఆ రోజు స్వామివారికి హరివాన సేవ చేద్దామని చెప్పని ఈ మధ్య వేసవి సెలవులు మా భజన కూడా ఎండ కదండి, అందుకని సెలవులు ఇచ్చేసారనమాట. ఆన్లైన్లోనే గురువు గారు రోజుకి ఒక కథల చొప్పున పెడుతూ ఉన్నారు. అవే కదా నేను మీకు అందరికీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. నేను ఒక 20 days నుంచి ఏమి డైలీ వ్లాగులు కానీ రొటీన్ వ్లాగులు అలాంటివి ఏమి కూడా షేర్ చేయట్లేదు. ఓన్లీ గురువు గారు చెప్పినటువంటి హరిదాసు కథలు అవన్నీ కూడా అవి మాకు చాలాసార్లు చెప్పారు గురువుగారు. కానీ మనందరికీ మరుపు అనేది సహజం కదండి, మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈసారి ఎందుకు అనిపించింది గురువుగారు ఈసారి అలా చేసి పెడితే బాగుంటుందని చెప్పి కొంచెం ఆయన చెప్పే విషయాల్ని నేను నెట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ పిక్స్ అవన్నీ కూడా చూసే వాళ్ళకి బాగుంటుందని చెప్పని అలా చేయడం అయితే జరిగింది. ఆ రోజు సాయంత్రం అయితే 6 to 7:30 హరివాన సేవ అయితే చేసాము. అప్పుడు కూడా వర్షం చూసారా ఎలా పడుతుందో. మా హరివాన సేవ అయ్యేసరికి కరెంటు కూడా పోయింది. మాది అయిపోయిన తర్వాత పోయిందిలేండి. కాకపోతే భజన అయితే కనుక చాలా ప్రశాంతంగా చక్కగా జరిగిందనమాట. స్వామివారి సేవ అదంతా కూడాను. అందుకని ఈ మధ్య అసలు వ్లాగులు కానీ ఏమీ పోస్ట్ చేయట్లేదు. పూరీ సిరీస్ కూడా షార్ట్లో పెట్టడం వల్ల ఇంకా వేరే అదర్గా ఏమి కుకింగ్ వీడియోస్ కానీ ఏమి అయితే కనుక నేను షేర్ చేయట్లేదు. త్వరలో ఒక 1 weekలో మిగతావి కూడా అందరికీ షేర్ చేస్తాను. నాకు కూడా అడుగుతున్నారు ఇంకేం పెట్టట్లేదు పెట్టడం వల్ల రొటీన్ బ్లాగ్ ఏమి కూడా ఎవరికి నందన కంద గోవింద ముకుంద నందన కంద గోవింద ముకుంద ఇందిరయ రసనే బారో ఇందిరయ బారో శేషాచల వాసనే